నోట్ల మార్పిడి చేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నుండి 90 లక్షల నగదుతో పరారైన నిందితులను పార్వతీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారు 23వ తేదీన మాకు సాయంత్రం ఈవినింగ్ టైంలో ఒక ఆంబోదుల అనిల్ కుమార్ అతను ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు అంశాలు ఏమిటంటే, ఇతను ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు, ప్రైవేటు ఉద్యోగం. తర్వాత వెంపల్లి అనిల్ కుమార్ కూడా సేమ్ అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక ఉద్యోగం చేస్తుండగా బ్యాంకులో పరిచయం వల్ల నోట్ల మార్పిడి విషయంలో ఇతనికి ఒక వేరే వ్యక్తితోని ₹1,00,00,000కి 2,000 రూపాయల నోట్లు ఇస్తే 90,500,000 నోట్లు ఇవ్వడానికి ఒక డీల్ అనేది కుదరడం జరిగింది. అందులో భాగంగా ఈ ఇద్దరు కూడా ఫిర్యాది వాళ్ళ ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసుకొని 500 నోట్లు 90 లక్షలు పార్తీపురం తీసుకురావడం జరిగింది. పార్తీపురం తీసుకురాగానే ఈ ముద్దాయిలు అనే వాళ్ళు వీళ్ళు 2,000 రూపాయల నోట్లు ₹1,00,00,000 ఉన్నాయి, పలానా దగ్గర ఉన్నాయి, ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి 500 రూపాయల నోట్లు ముందుగా తీసుకొని దాంట్లో పరారవడం జరిగింది. ఇందులో భాగంగా మనం దర్యాప్తులో భాగంగా A3, A4 ఎన్ చక్రపాణి, ఎస్కే నజీబ్లను మనం అరెస్ట్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ఒకరు ఎన్ చక్రపాణి అనే అతను కాకినాడ, ఎస్కే నజీబ్ అయినను భీమవరం. ఇంకా మెయిన్ ఇంకా అరెస్ట్ కావాల్సి వస్తుంది. అంటే వాళ్ళు తాలూకా మనుషులు మాత్రం మనకు దొరికారు. ఎన్ చక్రాధర్, ఎస్కే నజీబ్. వీళ్ళు చెప్పింది ఏంటంటే వర్మ, వీరబాబు అనే ఇద్దరు వ్యక్తులు మాకు పంపించారు. దాంట్లో భాగంగా వాళ్ళ ప్లాన్ ప్రకారం మనం వచ్చామని చెప్పడం జరిగింది. సార్, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? 420 and 34 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.